విశాఖ ఎన్ఏడి ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష గత 10 రోజులుగా దీక్ష కొనసాగింపు. 36 మంది పైన సస్పెండ్, 6 పైన కేసులు విధించారు. ఈ నెల 8వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాం. మిగతా కార్మిక సంఘాలకు పిలుపు. ఎన్ఏడి ఉద్యోగులు సత్యాగ్రహ దీక్ష గత 10 రోజులుగా దీక్ష కొనసాగింపు. 36 మంది పైన సస్పెండ్, 6 పైన కేసులు విధించారు. ఈ నెల 8వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాం. మిగతా కార్మిక సంఘాలకు పిలుపు. కార్మికులు ఇప్పటి వరకు చేసిన అదనపు ఛార్జీలు, ఓటీ పేమెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సాకేతపురం ఎన్ఏడి కార్మికులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం కార్యాలయం వద్ద చేపట్టారు. అన్యాయంగా 36 మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెన్షన్ చేయడం అన్యాయమంటూ మండిపడ్డారు. 36 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మిగిలిన ఉద్యోగులందరూ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో, అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబర్ 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడలా. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని బుక్ చేయాలని యూనియన్లు సంప్రదించినప్పుడు యూనియన్లు లేబర్ ఆఫీసరు కలిసి వెళ్ళి సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదు. జనరల్ మేనేజర్ గారు సమక్షంలోనే ఇతర అధికారులు కూడా ఉంటుండగానే యూనియన్లు సక్రమంగా రిపోర్ట్ చేయడం లేదు, మాతో డిస్కస్ అయినటువంటి అంశాలని కార్మికులకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు కనుక కార్మికులు అంగీకరించడం లేదు. నేను చెప్తాను డైరెక్ట్గా కార్మికులు తీసుకురండి అని కార్మికులు ఆహ్వానించింది సీజీఎం గారు. మధ్యాహ్నం 3:30కి లేబర్ ఆఫీసర్ గారు, యూనియన్లు, ఇతర అధికారులతో పాటు కార్మికులు సీజీఎం గారు ఆఫీస్కి వెళ్ళారు. సీజీఎం గారు చట్ట ప్రకారం ఏదైతే స్టోరేజ్ ఓటీ ఉందో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మీరు చట్టం గురించి చెప్తున్నారు, మీరు వచ్చిన తర్వాత కూడా ఎన్ఏడిలో రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ చేయించినటువంటి రోజులు ఉన్నాయి. ఫుల్ నైట్లు డ్యూటీ చేయించినటువంటి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని టెస్టింగ్ ట్యూనింగ్స్ జరిగినప్పుడు ఆయుధాలు వాటిని కంటిన్యూస్గా వాటిని రన్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అదనపు పని చేయవలసి వస్తుంది. అందువల్ల మీరు వచ్చిన తర్వాత జరుగుతుందంటే నేను వచ్చిన తర్వాత జరిగినా నేను దాన్ని అంగీకరించను. ఏ అధికారి అయితే పెట్టారో ఆ అధికారుల మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి సీజీఎం గారు చెప్పడం, దాని మీదట మహిళలు మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తే నాకు మూడ్ లేదు, నాకు మూడ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతానని వారు తప్పుడు మాటని అనగానే అక్కడికి వెళ్ళినటువంటి కార్మికులకి, నాయకులకి కోపం వచ్చింది. వారి మీద కేకలేస్తే ఆ కేకలు చేసినటువంటి వాటిని వీడియో తీసి ఇప్పుడు 6 మంది మీద పోలీస్ కేసు పెట్టారు. 36 మందిని సస్పెండ్ చేశారు. మొదటి దఫా సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు 7 ఆ స్పాట్లో లేనటువంటి వాళ్ళని మీరు సస్పెండ్ చేశారని చెప్పి తీసుకున్నారు. అతను ఏంటి చెప్తున్నాడంటే స్టాట్యూటరీ యాక్ట్, ఫ్యాక్టరీ యాక్ట్ ఇస్ ఏ స్టాట్యూటరీ యాక్ట్, నేను దానికి అగనిస్ట్గా చేయలేవని చెప్పారు. స్టాట్యూటరీ యాక్ట్ ఏం చెప్తున్నాడంటే నాట్ టు పెర్ఫార్మ్ 2 hours డైలీ మోర్ దెన్ వర్కింగ్ అవర్స్. రోజు 8 గంటల జాబ్తో కలిసి ఇంకో 2 hours చేయాలి. స్టాట్యూటరీ యాక్ట్ ఇట్ ఈస్ యాక్ట్లో ఎందుకు చెప్తున్నాడంటే టు టేక్ కేర్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ఎంప్లాయీస్ టైర్డ్ అయిపోయి వాళ్ళకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అదొక సేఫ్టీ క్లాస్. కానీ ఇక్కడ డిఫెన్స్లో ఈ అవర్స్, ప్రిస్క్రైబ్డ్ అవర్స్ ఫాలో అవ్వలేవు. ఇప్పుడు కాదు, అరౌండ్ 50 years నుంచే ఫాలో అవ్వటం లేదు. ఎప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ, ఎక్సెస్ డ్యూటీ అవుతుంది, సబ్సిక్వెంట్లీ అది క్లెయిమ్ అవుతుంది.
ఫ్యాక్టరీ యాక్ట్లు పని చేయించకూడదు, ఎక్స్ట్రా డ్యూటీ చేయించకూడదు చెప్పారు, కానీ చేసింది డబ్బులు ఇవ్వకూడదు ఫ్యాక్టరీ యాక్ట్లో ఎక్కడ క్లోజ్ లేదు. ఓవర్ టైమ్ అలవెన్స్ అంటే ఇట్ ఈస్ వేజ్, జీతాలు. ఇట్ కమ్స్ అండర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. వేజెస్ కంపల్సరీ ఇవ్వాలి. ఇఫ్ యూ ఎంప్లాయిడ్ అస్, ఇఫ్ యూ ఎంగేజ్డ్ అస్ మోర్ దాన్ వర్కింగ్ అవర్స్, వీ షుడ్ బి పెయిడ్. సో ఫ్యాక్టరీ యాక్ట్ని యాజమాన్యం సీజీఎంఏ వైలేట్ చేస్తున్నారు. దే ఆర్ ఎంప్లాయింగ్ అస్, డీటెయిలింగ్ అస్ మోర్ వర్క్ ఫర్ మోర్ వర్క్, బట్ రిఫ్యూజింగ్ టు పే. ఇట్ ఈస్ అగెన్స్ట్ ఫ్యాక్టరీ యాక్ట్. ఇట్ ఈస్ అగెన్స్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. దీనికోసం అంటే ఇలాంటిదే ఎన్ఏడీలు జనాలు అడగకూడదు. ఒక్కొక్క ఎంప్లాయ్కి మోర్ దాన్ 100, 200, 300 అవర్స్ ఎక్స్ట్రా ఉన్నది ఓటీ. అది పేమెంట్ పూర్తిగా క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో 36 మందిని సస్పెండ్ చేశాడు. ఎందుకంటే టు క్రియేట్ ఫియర్ అమంగ్ ది మైండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. అందరు భయపడిపోవాలి, ఎవరు ఓటీ అమౌంట్ అడగకూడదు, అందుకోసం చేశారు. ఈ చేసిన వాళ్ళు చూడండి, అందరూ యూనియన్ జనరల్ సెక్రటరీ సహితం యూనియన్ ఆఫీస్ బేరర్స్, వర్క్స్ కమిటీ మెంబర్స్, క్యాంటీన్ కమిటీ members, all leaders have been kept under suspension and removed from the work spot to create fear among the employees. అలాగే భయం క్రియేట్ చేస్తే వర్కర్స్ విల్ డూ ది వర్క్ వితౌట్ పేమెంట్. దట్ ఈస్ హిస్ ఇంటెన్షన్, బట్ వీ విల్ నాట్ అలౌ ఇట్. If headquarters, Eastern Naval Command authorities must interfere and solve the issue. Otherwise, we will take them into court of law. ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఆల్రెడీ we raised conciliation proceedings with the Labour Commissioner. We will proceed. ఇప్పుడు ఇంకొక ఏంటంటే, మనం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఈ శిబిరం కొంచెం అవతల ఉన్నారు. నిన్నే నేవల్ పోలీసు, డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్, DSC సోల్జర్స్